హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా ఛానల్కి పెద్ద పెద్ద పేర్లు పెట్టాలనుకుంటున్నాను. నా వాయిస్ బాధ్యత, ఎందుకంటే నాకు గొంతులో కిచ్కిచ్చి ఉంది. మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ముందు ఇక్కడ పైన ఎనిమిది చూసిన, పైనకి వెళ్దామని వెళ్తే ఎనిమిది లేడు, పట్పాహ అంటున్నాడు. అది ఎక్కడ పోయినావు రా అనుకుంటే ఎక్కడ లేడు. ఫుల్ వెతికేసా. నా ఫ్రెండ్ ఈడ కింద ఉరికినాడు, వాడు తప్పించుకుపోయినాడు. నా ఫ్రెండ్స్కి అందరికీ రివైవ్ చేసినారు. కర్ర ఇది ప్యాట్ పట్టుకొని బయటికి వెళ్ళి ఇప్పుడు ఇది లూట్ చేసేసుకుంది. ఇప్పుడు కొడదాం. ముందు కిల్లులు ఫస్ట్. ఇటు ఆడేటప్పుడు కిల్లులు ఫస్ట్. మనకి ఎక్కువ ఆడేది కిల్లులు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే లేదు. ఈడ కూర్చుందాం. సేపులో కూర్చొని ఈడ లూట్ లేదు కదా, తొందరగా ఈడ ఎవరైనా ఉన్నారు లేదో చూసి కొట్టిద్దాం. ఎవరు లేరు. ఈ నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇటు నుంచి వాడు వెళ్ళినాడు కదా, ఇటు నుంచి చూద్దాం. అంటే మళ్ళీ మేము ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు కింది దిగి కాయిన్ తీసుకొని పోయి రివైవ్ చేసేద్దాం. ఇప్పుడు పోయి రివైవ్ చేసి వద్దాం. ఇంట్లో నుంచి వేద్దాం ముందు, లేకపోతే వాళ్ళు చంపేస్తారు. బయట రోడ్డు మీద ఉన్నా, పని చేసుకుంటూ ఉన్నా, మీకోసం వీడియో ఎడిట్ చేసి పెడుతున్నా. మీరు చేయకుండా ఉంటే మళ్ళీ చూడండి, మీకే నష్టం. ఇప్పుడు లూట్ మొత్తం ఏరుకొని ఈ బుల్లెట్లు కావాలా. ఈ జాయిస్టిక్ వెనకాల నుంచి అరే గ్లోవల్ పడిపోయా వరకు. వీడు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వీడు నాకైనాడా ఉన్నాడా? నాకాలే, ఉన్నాడు. కిల్లు కొట్టేసుకుందా ఫస్ట్. ఒకటే కిల్లు ఉంది, లేకపోతే మళ్ళా మనకి కిల్లు. ఇప్పుడు కిల్లు కొట్టేద్దాం. కిల్లు అయిపోయింది. కిల్లు ఈడ పైకి వెళ్ళి ఎక్కడానికి వస్తలేదు. ఎక్కినాడు రాయుడు, అంత లూట్ పెట్టుకొని ఎక్కినాడు. ఈడేమైనా గ్లోవాల్ వేసి ఎక్కినాడా ఏం కథ? ఒకసారి ట్రై చేద్దాం. ఈ సైడ్ తీసుకొని ఇక్కడ గ్లోవాల్ వేద్దాం ఫస్ట్. ఇప్పుడు దుంకుదాం. 3, 2, 1 దుంగు. అరే పడిపోయినా, ఏం పర్వాలేదు. నేను చాలా దెబ్బలే తిన్నాను. ఇప్పుడు పైకి వెళ్దాం. టోకన్ ఫస్ట్ కావాలి. ఇప్పుడు టోకన్ కాకపోతే అంతే. పోయి అరే పండ పెట్టేసుకున్నాడు వాడు. ఓరబ్బా, రిప్లై చేద్దాం. హ్యాపీ 2 కిల్సా కావాలా? ఇంకా ఏమన్నా కావాలా? వేస్ట్ మొఖం దానా. ఆవిడ రివైవ్ ఇస్తాడో ఇయ్యాడు కూడా తెలియదు. చూద్దాం ఇస్తాడో ఇయ్యడో అని. నాకు నమ్మకం లేదు ఆడు ఇయ్యడని. తెలిసే మాట్లాడుతున్నా, ఎవరు ఇయ్యరు నాకు రివైవ్. ఇప్పుడు చూడు, ఈడ బండి ఆపుతాడు మహానుభావుడు. చెప్పానా? మనం కాసేపు చూద్దాం. వీడు మనకి ఇచ్చినాడు అనుకో, గేమ్ ఆడతాం, లేకపోతే లే. కాసేపు చూసిన తర్వాత వీడు మనకి ఇస్తాడో ఇయ్యాడో కూడా తెలియదు. ఈరా ప్లీజ్ రా, ఈరా ఇచ్చేసాడు. అమరుల్లా దిగి లూట్ తీసుకొని చంపేయాలి, లేకపోతే మనమే చచ్చిపోవాలి. ఈడ దూరం వెళ్దాం అనుకున్నా, కానీ ఈడ బాగుందని ఈడ దిగుతున్నా. దిగేస్తున్నా. పడ్డది. అంత స్పీడ్ పోతే ఎట్టా గుద్దితే ఎవరికన్నా. మా ఇంటికాడ సమస్యలు. ఈడ మొత్తం లూట్ తీసుకుని కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళి ఇంకా లూట్ ఉంది, ఈడకి లూట్ ఉంది. నా ఫ్రెండ్ లూట్ తీసుకుంటున్నాడు. ఏం లేదు, బుల్లెట్లు ఏం లేవు.
ఇది దొరికింది కదా కానీ మిగతావన్నీ పాడేసి కచ్చరా చితారం మొత్తం. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని పోయిద్దాం. పోయి టోకన్లు తీసుకొని వెస్ట్ కొనుక్కుందాం. వెస్ట్ ఇంపార్టెంట్ బిగ్లో, వెస్ట్ ఇంపార్టెంట్. సెల్ ఇచ్చేసి నువ్వు పో ఇంట్లో. ఎందుకు 2 సెల్లు తీసుకొని నేను ఆడుకుంటూ ఉంటా. గేమా కూర్చోన్నా గొల్లి. ఇప్పుడు మా పక్కన అంకుల్ వచ్చినాడు. ఇప్పుడు గేమ్ ఆడదాం, మంచిగా ఆడదాం. వాడు మావాడు గుర్రం మీద సవారీ చేస్తున్నాడు. పోయి గుర్రం ఎప్పించుకుందాం. ఆర్చినల్ ఇంకా 200 టోకన్లు కావాలా. జోన్ దగ్గరకు వచ్చేస్తుంది. 200 టోకన్లు కావాలా. ఇప్పుడు పోయి ఇంట్లో ఏమైనా ఉందా లేదో చూద్దాం. ఇక్కడేం లేదు, మొత్తం ఇల్లు ఉంది. ఇప్పుడు పోయి గుర్రం ఆగినాడు. అరే ఎక్కనీరా, చంపేస్తే దాన్ని. పారిపోయాది, తీయడానికి వస్తలేదు. అది కింద ఉంది, పైన ఉంది. ఇప్పుడు పోదాం. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా లేదో చూసుకోవాలా. పైకి ఎక్కుదాం మన వాడితో పాటు. కానీ ఇక్కడ ఇల్లు తీసుకుందాం. ఎవరైనా ఉన్నారా? సరే, వాడు పైన చంపేసినాడు పాపం. బండ పెట్టినాడు. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి వాడు రివైవ్ ఇచ్చేసినాడు. ఇప్పుడు పైకి వెళ్ళి వెస్ట్ కొనుక్కుందాం. ఫస్ట్ హెల్మెట్, వెస్ట్ వేయడం తీసుకొని అన్నీ కొనికేసుకుందాం. పూత మజార్ లాగా ఉంది ఇల్లు, అపార్ట్మెంట్ మొత్తం. మళ్ళీ వచ్చేసిన, మళ్ళీ ఈడికే వస్తున్నా. ఏమిటబ్బా ఇది? బుల్లెట్సా? దీన్ని అనుకుంటా బుల్లెట్స్ ఇవి. కూడా గన్ తీసుకొని పాడేసి వచ్చినాడు. ఎవరైనా ఉన్నారా చూసుకొని ఆడాలా గేమ్. పోతే స్పాట్ డెడ్. ఇక్కడ మొత్తం రొల్లి ఉంది గాయస్. గేమ్ ఆడబుడ్డి కూడా అవుతలేదు. ఆడికైనా ప్రశాంతంగా చోటుకి వెళ్ళాలా. వెళ్తున్నాడు. అరే లోవాలు వేసుకుంటావు కదరా. అరే ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవుతలేదు. ధన్ లోపలికి వెళ్ళి కొట్టేద్దాం. అరే ఒకే బుల్లెట్ ఉంది. అరే కొట్టేసినాడు వాడు. చంపేసినాడు కూడా. వాడు వచ్చే లోపల చంపేసినాడు కూడా వాడు. పెట్టగొట్టినాడు చూద్దాం. అక్కడ బుల్లెట్లే లేకుండా, బుల్లెట్లు ఉన్నాయి కానీ పెట్టుకోలేదు. ఇప్పుడు వీడు చచ్చిపోతారా. ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. ఏం చేస్తాం? అదృష్టం ఉంటే అదృష్టం, లేకపోతే దురదృష్టం. ఇలా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్